నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభు పేరిట మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన వందనములు. ఈ దినపు దేవుని మాట లూకా సువార్త 18వ అధ్యాయం 1వ వచనం. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెను. యేసు తన అనుచరులు తమ బ్రతుకులలో దేవుని చిత్తం నెరవేర్చడం కోసం ఎడతెగక ప్రార్థిస్తూ ఉండాలని దేవుడు ఉద్దేశించాడు. ఈ అధ్యాయంలో పట్టు వదలకుండా ప్రార్థన చేసిన విధవరాలు ఉపమానంలో కొన్ని ముఖ్యమైన విషయాలు చూడవచ్చు. యేసుక్రీస్తు తిరిగి వచ్చే వరకు ఉన్న అన్ని విషయాల గురించి ప్రార్థనలో నిలకడగా ఉండాలి. మన ప్రార్థనలలో పాపానికి వ్యతిరేకంగా, న్యాయానికి అనుకూలంగా మనం దేవునికి మొరపెట్టాలి. ఎడతెగక చేసే ప్రార్థనను దేవుడు విశ్వాసంగా పరిగణిస్తాడు. లూకా సువార్త 21వ అధ్యాయం 36వ వచనం. ఇటువంటి ప్రార్థన అనుభవం కలిగి ఉన్నవారు మెలకువగా ప్రార్థించేవారుగా ఉంటారు. క్రీస్తును అనుసరించేవారు పాపం నుండి తమను కాపాడుకుంటే, క్రీస్తు పట్ల తమ ప్రేమ వాడిపోకుండా చూసుకుంటూ ఆయనలో విశ్వాసాన్ని, నీతి న్యాయాలను నిలుపుకుంటూ ఉండేందుకు కావలసిన కృపను బలాన్ని పొందుతూ ఉండాలి. విశ్వాసులు జరగబో వాటినెల్లా తప్పించుకున్నటకు, సంఘం ఎత్తబడుటకు ప్రార్థిస్తూ ఉండాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రార్థనను విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. సాతాను శక్తులకు వ్యతిరేకంగా పోరాడేందుకు, ఈ లోకానుసారంగా ఎదురయ్యే ప్రతి వాటి యందు జయించుటకు ప్రార్థనా శక్తి అవసరం. కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. ప్రార్థన చేయుటయందు నిలకడగా అనగా సమర్పించుకొని స్థిరంగా నిలబడి ఓపికతో కొనసాగుట అని అర్థం. ఆ విధంగా మనం ప్రార్థన విషయంలో పట్టుదల కలిగి, మనలను పక్కదారి పట్టించే వాటిపై మెలకువ కలిగి, క్రైస్తవ విజయానికి అవసరమైన ప్రార్థనను కలిగి ఉండాలని మనం కోరుకోవాలి. మనలను మనం క్రమశిక్షణలో ఉంచుకోవాలి. ఈ విధంగా విసుకక స్థిరంగా దేవునికి సమర్పించుకొని ప్రార్థన చేయుట సాధన చేస్తే అది మనకు ఆయుధం వలె ఉంటుంది. ఆమేన్.